నమస్కారం. సకల లోకాలకు ఆదరువు అయిన ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రతి ఒక్కరి జీవితానికి అత్యంత అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అనేవి సాధారణం. కాని కొన్నిసార్లు ఆ కష్టాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మనిషిని కుంగదీస్తాయి. ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలబడకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడం, పేదరికం అనే చీకటిలో మగ్గిపోవడం చాలామంది అనుభవించే నరకం. అయితే చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయం తప్పక వస్తుంది. అలాగే మన కష్టాల రాత్రి ముగసి సిరిసంపదలు అనే వెలుగు మన జీవితంలోకి రాబోతోందని చెప్పడానికి కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలియజేశాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ విషయం కేవలం ఒక కథ కాదు, ఇది మన తలరాతను మార్చే ఒక జీవన సత్యం. ముందుగా మన పురాణ ఇతిహాసాలలో, ధర్మశాస్త్రాలలో నిగుజంగా దాగవున్న ఇటువంటి అరుదైన ఆధ్యాత్మిక రహస్యాలను వెలికితీసి మీకోసం అందిస్తున్న మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మీ అభిమానాన్ని తెలియజేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనదే. ఇలాంటి మరిన్ని దైవిక విషయాలు, ధర్మ సందేహాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు కూడా ఒక సభ్యుడిగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథనాన్ని చివరి వరకు ఎక్కడా ఆపకుండా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి మాట, ప్రతి గుర్తున్నూ మీ జీవితంలో ఇప్పుడు జరుగుతూ ఉండవచ్చు. అది మీకు తెలిస్తే రాబోయే అదృష్టాన్ని మీరు రెండు చేతులా స్వాగతించవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ జగన్నాటక సూత్రధారి చెప్పిన పరమ సత్యాలను తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి జీవి సుఖాన్ని కోరుకుంటుంది. ఆ సుఖం ధనంతో ముడిపడి ఉందని మనందరికీ తెలుసు. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరికే అనలేదు. ధనముంటేనే ధర్మాన్ని ఆచరించగలం, సమాజంలో గౌరవాన్ని పొందగలం, మనవారికి అండగా నిలబడగలం. కాని ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అందరికీ అంత సులభంగా దొరకదు. ఆమె చంచల స్వభావం కలిగినదే. ఒకచోట స్థిరంగా ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. మరి అటువంటి చంచలమైన లక్ష్మిని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవడం ఎలా? అసలు మనకు మంచి రోజులు రాబోతున్నాయని, దారిద్ర్యం తొలగపోబోతోందని మనకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా వివరించాడు. ఒకానొక సందర్భంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు మనసులో అనేక సందేహాలు